దశాబ్దాలుగా ఎవరూ పరిష్కారం చూపని ఉద్దానం కిడ్నీ సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలంతా సంక్షేమ పథకాల్ని తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 800 కోట్లతో ఉద్దాన ప్రజల కష్టాలకు విముక్తి కల్పించారని పేర్కొన్నారు. బాబు హయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు సరైన లెక్కలు చూపలేదని, తమ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు తక్షణ సాయంగా అందిస్తున్నామని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం, ఇంకా కేంద్రాలకు తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా 2,500 రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి, మళ్ళీ నేను వచ్చేసరికి జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఇటుపక్క ఉంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరికి తలకాయ ఉండి రాసేవేనా అవి? 10,000 కోట్లు రాసి అయిందేం పోయింది? మొత్తం రబీ అంతా పోయింది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడు ఈయన? నష్టం జరిగింది 10,000 కోట్లు. ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున అని చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతి అనేది. మా ప్రభుత్వం ఏం చేసింది? ఇమ్మీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి, ప్రకటించారు. ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీకి కూడా మళ్ళీ పెడతాం, రైతు భరోసా కేంద్రాల్లో అని పెడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకోటి వచ్చినా అవి యాడ్ చేస్తాము. ఇంకా ఎవరైనా మిస్ అయినా ఫైనల్ లిస్ట్ పెట్టాక కూడా మళ్ళీ నెలాఖరు వరకు టైం ఇస్తున్నామని ఇక్కడ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం